వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. నీ పేరు మార్కండేయుడురా, నువ్వు చిరంజీవి. హాయ్ గైస్, మీరు ముందు చూసిన ఈ 2 వీడియోల్లో మార్కండేయుడి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మృత్యువు గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే మార్కండేయుడికి మృత్యువుకి ఏదో లింక్ ఉంది. అండ్ ఈవెన్ బ్రో సినిమాలోనే సాయి ధరమ్ తేజ గారి పేరు మార్కండేయ కదా. మీరు కానీ గమనించినట్టయితే ఆ సినిమాలో కూడా స్టోరీ మొత్తం సాయి తేజ గారి డెత్ గురించే ఉంటుంది. మరి అయితే ఏదో లింక్ ఉంది ఈ రెండిట్లకి. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు టాపిక్ పై ఇంట్రెస్ట్ ఉంటే లైక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంక టాపిక్లోకి వెళ్ళిపోతే, పూర్వం మృకండు మధురావతి అని చెప్పేసి 2 దంపతులు ఉండేవారు. వీళ్ళు పరమ శివభక్తులు. ఎల్లప్పుడూ శివుడికే పూజ చేస్తూ గడిపేవారు. వీళ్ళకి భూమి మీద దేని మీద మక్కువ లేదు, ఒక్క సంతానం లేదన్న బాధ తప్ప. అలా కొంతకాలానికి సంతానం కోసం పరమేశ్వరుని ప్రార్థిద్దాం అనుకుంటారు. అనుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఒక వనంలో పరమేశ్వరుడికి ఘోర తపస్సు చేస్తారు. అలా కాలం గడుస్తుండగా ఒకనాడు పరమేశ్వరుడు వీళ్ళ భక్తికి ప్రసన్నుడై వీళ్ళ ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగుతాడు. దానికి ఈ దంపతులు సంతానం కోసం వాళ్ళు పడుతున్న బాధ చెప్పగా పరమేశ్వరుడు వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. మొదటిది 100 ఏళ్ళు బతికే చెడ్డ బాలుడు కావాలా, లేదా కేవలం 16 ఏళ్ళే బతికే మంచి బాలుడు కావాలని అడుగుతాడు. దానికి ఆ దంపతులు ఆలోచించి 16 ఏళ్ళు బతికే మంచి బాలుడిని వరంగా అడుగుతారు. ఇంకా పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి మాయమైపోగా కొన్నాళ్ళకి మధురావతి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఈ దంపతులు ఆ బిడ్డకి మార్కండేయ అని పేరు పెడతారు. చిన్న వయసు నుండే ఎంతో శ్రద్ధతో పెద్దల పట్ల గౌరవంతో పెరుగుతాడు. కేవలం 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఉపనిషత్తులు వలివేయడం వంటివి చేసేవాడు. శివవరం వల్ల జన్మించాడు కాబట్టి మిగిలిన పిల్లలతో పోల్చితే కొంచెం ప్రత్యేకంగా మరియు ఆకర్షంగా ఉండేవాడు. అందుకు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా మార్కండేయుడు అంటే ఎంతో ఇష్టం మరియు అభిమానం. అలా కాలం గడుస్తుండగా అతని పేరు ప్రసిద్ధి చెందుతుంది, కానీ తల్లిదండ్రులు మాత్రం ఎంతో చింతిస్తున్నారు. అది ఒకనాడు గమనించిన మార్కండేయుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధకు గల కారణం ఏంటని అడుగుతాడు. ఇంకా దంపతులు బాధ ఆపుకోలేక జరిగింది మొత్తం చెప్పేస్తారు. తను కొంతకాలంలో చనిపోతున్నాడని కూడా చెప్తారు. ఇదంతా విన్న మార్కండేయుడు ఏమాత్రం బాధపడకుండా తనని శివవరం వల్లే జన్మించాడు కాబట్టి తనని చంపే అధికారం కూడా కేవలం శివుడికే ఉందని, కాబట్టి ఇప్పటి నుంచే పూజ చేసి అతనికి ఆయన దగ్గర ప్రసన్నం చేయించుకుంటానని చెప్పడంతో ఆ దంపతులు ఎంతో ఆనందపడతారు. ఇంక చెప్పినట్టుగానే తన ముందు ఒక శివలింగాన్ని ఉంచుకొని ఘోర తపస్సు కోసం కూర్చుంటాడు. ఎంతో కాలం గడిచినా శివుడు మాత్రం ప్రత్యక్షమవడు. ఇంకా చివరికి అతని ఆయువు కూడా తీరిపోతుంది. ఇంకా ఆఖరికి యమదూతలు కూడా అతనిని తీసుకువెళ్ళడానికి వచ్చారు, కానీ పరమేశ్వరుడు మాత్రం ప్రత్యక్షం అవ్వట్లేదు. ఇంకా యమదూతలు మార్కండేయుడి దగ్గరికి వెళ్ళగా ఆశ్చర్యంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి పడతారు. ఎందుకంటే అతని చుట్టూ ఒక ఆరా లాంటిది ఉండి ఏదో శక్తి రానివ్వకుండా అడ్డేస్తుంది. ఇంకా వాళ్ళు చేసేదేమీ లేక యమధర్మరాజుకి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తారు. ఇంకా యమధర్మరాజు కూడా వచ్చి మార్కండేయుడికి ఎంత నచ్చజెప్పినా ఆయన మాత్రం ఆ తపస్సు నుంచి బయటికి రావట్లేదు. ఇంకేం చేయాలో తెలియక యమధర్మరాజు కూడా ప్రయత్నిస్తాడు, కానీ అతను కూడా వెళ్ళలేకపోతాడు. ఇంకా చివరికి వినకపోవడంతో యమపాసాన్ని విసురుతాడు. ఇంకొక్కసారిగా మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకోగా ఆ యమపాసం వచ్చి మార్కండేయుడికి మరియు శివలింగానికి తగలగా శివలింగం 2 ముక్కలైపోయి అందులో నుంచి ఒక్కసారిగా పరమేశ్వరుడు అతి ఆగ్రహంతో వచ్చి తనని నమ్ముకొని ఉన్న భక్తుడిని చంపినందుకు యమధర్మరాజుని చంపేస్తాడు. అండ్ ఈవెన్ మార్కండేయుడికి మాత్రం చావు ఉండదని చెప్పేసి వరం ఇస్తాడు. దాని తర్వాత మళ్ళీ దేవతలు చెప్పడంతో యమధర్మరాజుని బతికేస్తాడు, కానీ మార్కండేయుడు మాత్రం చిరంజీవిగానే ఉంటాడు. ఎక్కడో చిన్న మాట, భూమి మీద ఇప్పటివరకు బతికున్న 7 చిరంజీవులు అయితే వరం కారణంగా లేకపోతే శాపం కారణంగా చిరంజీవులుగా ఉన్నారు, కానీ కేవలం భక్తిని నమ్ముకొని అయితే మార్కండేయుడు ఒకడే ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మన పురాణ ఇతిహాసాల్లో భక్తికి ఎంత ప్రాధాన్యత ఉందో. ఈ కంటెంట్ మీకు ఎలాగ అనిపించిందో అండ్ దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.